ఇంకోసారి గుడ్డలా కొడుతాను ఈ అయ్యా. నీకు నచ్చలేదురా? నచ్చలా. ఇది అన్యాయం. మ్యారేజ్ బ్యూరో అంటే నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తారా కూడా గానీ నచ్చని అమ్మాయితో చిత్తకుట్టి పెళ్లి చేస్తారా? నచ్చలేదురా? కావాలంటే 4-5 ఫోటోలు తీసుకురండి. ఆటలో ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? అది మాకు తెలియదు. ఆఫీస్ ఓపెన్ అయినాక వచ్చిన ఒక్క ఫోటోకి అన్న ఫీల్ అవుతాడు. మీ అన్న ఫీల్ అవుతాడని ఆ ఆంటీని నేను పెళ్లి చేసుకోను. నేను చేసుకోను. నేను ఇంకో బ్యూరోకి వెళ్తాను. ఏంట్రా అది కాదన్నా నకరాలు చేస్తున్నాడు. తిని చేసుకోమంటే చేసుకొని అంటుడు. ముందు అతను కట్లు ఇప్పండి. అమ్మా అయ్యా నన్ను కాపాడారు. మీ రుణం నేను 5 రూపాయలు ఇంట్రెస్ట్ చేసి మరీ తీర్చుకుంటా. పెళ్ళాన్ని చంపేసిన చిచి పెళ్ళాం పోయిన ముండా కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని అరుంధతి నక్షత్రం చూద్దామని ఆశపడ్డాను. ఒక్క అరుంధతి నక్షత్రం ఏంటమ్మా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ చూపించారు మీ వాళ్ళు. నన్ను వదిలేయండి అమ్మా. అది కాదండి, మీకు పెళ్లి కావాలంతే కదా. నాకు పెళ్ళొద్దమ్మా. సెలవిప్పించండి చాలు. వస్తా బాబు. ఉంటా. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? అరే ఏమున్నా తప్పెట్లు తాళాలు తలంబరాలు మళ్ళా దావాలి. Shut up. మీ అందరికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇలాగైనా కస్టమర్స్ తో బిహేవ్ చేసేది? ఇలా తాళ్లతో కట్టేసి కొట్టు పెళ్లి కొప్పిస్తారా? ఇది ఇద్దరు పెళ్లికి సంబంధించింది. వాళ్ళు జీవితాంతం కలిసి కలకాలం బతకాలనుకోవాలి. మనం ఇలా ఆలోచిస్తే ఇంకేం బిజినెస్ ఉంటది? మనది బిజినెస్ కావచ్చు, కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. యు నో వాట్ మ్యారేజెస్? వాళ్ళు అసలే ఒకసారి పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. వాళ్ళతో ఎలాగైనా బిహేవ్ చేసేది. ఓకే చాలా ఫాస్ట్ గా వచ్చావు. ఈడెవడు రాబాయ్ చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలా వండుకొని వచ్చిండు. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జరగమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే బోర్డు గీడ పెట్టి పక్కగాలి ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్. లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపల రండి సార్ మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసైతే వస్తా. జూనియరా సీనియరా? తాన వేరే సోర కర్ణ తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. కూర్చోరి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి. చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారా? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, 3వ పెళ్లి. 3ోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో అదేంటి సార్, మొదటి పెళ్ళం లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడినే పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవ్వన్నా ఇప్పుడు చేసుకునే పోరిని గీడ్ లేపుకోవడానికి గ్యారంటీ ఏంది? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ వెయిట్, మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. ఇదిగో చూసుకోండి. సార్ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు. నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెటప్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో మొన్ననే కదరా బాయ్ పెళ్ళైంది. అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా. లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి, మేము మాత్రం ఎలా మాట్లాడతాం? ఏయ్, మళ్ళీ పెళ్ళైన బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడితే లీడ్ చేసేయండి. మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది. ఇదిగో అయ్యో అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా? ఎవరమ్మా పదా? ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. ఇన్న నుంచి ఆపమంటే ఆపవే. డ్రైవర్ నువ్వా నేనా? డ్రైవర్ ని నేనే సార్, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీరు సార్. కార్ ఎప్పుడు ఆపేశారు? వచ్చా. ఎక్స్క్యూజ్ మీ,
తగలబోతున్నాను. ఎక్కడ్రా నా ఐసు? అది కాదు భయ్యా. నోరు మీద కుయ్యా. ఏయ్, నా ఐసు వస్తుందని నేను కవిత్వ కూడా రాసుకొచ్చాను రా. ఏ బాబు మెట్టెక్కిసాను. మీరందరూ కవిత్వ వింటారా? ఐస్ యువర్ వెరీ నైస్, యువర్ ఐస్ వెరీ స్పైస్. మన ఇద్దరిది అటు ఇటుగా ఒకటే వయస్. ఎలా ఉంది? గుంజి దవడ కొట్టినట్టున్నది. మాట్లాడుకుందాం. లోపలికి ఏంట్రా వచ్చి? అక్కడే నిన్ను ఇలా తిప్పి ఇప్పుడు చూడు చూడు ఇప్పుడు చూడు. ఇదిగో కట్టేసా కట్టేసా. పోనీ. హలో అభిషేక్, డైరీ ఉన్నాడా? నేను వస్తున్నాను చెప్పు. పర్సనల్ పర్సనల్. ఐశ్వర్య కూడా ఉంది కదా, ఆవిడ కూడా చెప్పు నా పర్సనల్. నువ్వు కారు ఎక్కు. ఈ కార్లో ఎలాగా బాంబే వెళ్ళి ఐశ్వర్యని తీసుకొస్తాను. నువ్వు షాక్ అయిపోతారు రే.